మీరా నన్ను పెళ్లి చేసుకుంటావా? నేను చేసుకోను. ఎందుకు మీరా, ఏమైంది? ఎందుకు చేసుకోను నన్ను పెళ్లి? మొదటిగా నీకు ఈత కొట్టడం రాదు, అలాంటి నిన్ను నేనెలా పెళ్లి చేసుకుంటా? పైగా ఈ కాస్ట్యూమ్లో రామాకు నాకు ఇది బాత్తోటి మాట్లాడుతున్నట్టుంది. మరైతే నేను ఎవరి కోసం మునిగిపోవడం నేర్చుకుంటున్నాను. అరే అది సింక్ కాదురా, అది సింక్రనైజేషన్. చుట్టుపక్కల ఉండే పిల్లలంతా జాక్ మీరా ప్రపోజ్ చేసేసాడు రా, టీచర్ని పిలవండి. అందరు ఎక్కడిస్తూ ఉంటారు జాక్ని. అయితే నెక్స్ట్ సీన్లో మనం చర్చ్లో ఉంటాం. మనకు తెలిసిందే మన జాక్ ఒక నాస్తికుడు ఏమంటారు నాకు కరెక్ట్గా తెలియదు, ఏతిస్ట్, అంటే దేవుడిని నమ్మడు. అలాంటోడు జాక్లీ మీరా కోసం చర్చ్కి వచ్చి ఏమని అడుగుతున్నాడు తెలుసా? భగవంతుడా, నాకు మీరాకి పెళ్లి జరిగేటట్టు చూడు స్వామి, చూడు ప్రభువా, తనకి నీ మీద కన్నా నా మీద ప్రేమ ఎక్కువ చేయి ప్రభువా, నీకు ఎలాగో చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, ఈ ఒక్క ఫ్యాన్ని నాకు వదిలేదేవుడా. పైన ప్రభు అనుకుంటూ ఉంటాడు, చాలా శాఖలు ఉన్నాయిరా నీలో. అయితే మనకి జాక్ మీరాతో పాటు ఇంకొక అబ్బాయిని చూపిస్తాం, తన పేరు జోహాన్. జాక్ చెప్తాడు మీరా అలాగే జోహాన్ కూడా భగవంతుడి మీద, భగవంతుడు అంటే అపారమైన నమ్మకం, చిన్నప్పటి నుంచి నమ్ముతూ వస్తున్నాడు. ఇప్పుడు ఆఫరింగ్ ఇచ్చే టైం, మన జాక్లీ దగ్గర $10 ఉన్నాయంట. అంటే ఎక్కువ ఇస్తే మంచిదా? నేను $10 ఇస్తున్నా. ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం లేదురా, నీకు ఎంత కుదిరితే అంత చాలు, ఏం పర్లేదు, $10 వేస్తాను నేను, ఎట్టో దాన్ని వృధాగా ఖర్చు పెట్టేస్తా. ఇట్లా జోహాన్ సైడ్ వస్తే మనోడు ఒక క్యాండీ ఇస్తాడు. ఏంటో నువ్వు ఆ క్యాండీ ఆఫర్ చేస్తున్నావా? ఇందుకు ఏం కోరుకున్నావు అంటే మా అమ్మ కళ్ళు బాగైపోవాలని. అంటే మన జోహాన్ వాళ్ళ మదర్కి కొంచెం ఐ ప్రాబ్లం ఉంది, తనకు అంత బాగా కనపడదు. ఇప్పుడు వస్తుంది అసలు కామెడీ. నెక్స్ట్ సీన్లో ఈ హెయిర్ కట్ ఉంటుంది కదా, ఆ టైంకి వస్తాం. హెయిర్ కట్ చేస్తుంటాం జోహాన్ వాళ్ళ అమ్మ మీరాకి. చేస్తుంటే జాక్ అరిచేస్తాడు, ఏంది ఏరియా ఇలాగుంది రే, నువ్వు మీరా జాక్. ఇప్పుడు జాక్లీ ఇక జోహాన్ కూడా హెయిర్ కట్ చేస్తుంటే అరస్తాడు మనోడు, మేడం మీ కళ్ళు సరిగ్గా కనపడమంట, జుట్టు అనుకున్న చెవులుగా తిరిగిచ్చేస్తారేమో. అరే పిల్లనాయాలా, నా కళ్ళు మరి అంత వర్స్ట్గా లేవు, నాకు జుట్టుకి చెవులకి తేడా తెలుసు, కాబట్టి మూసుకొని కూర్చో. అయితే హెయిర్ కట్ అంతా అయిపోయాక మన జోహాన్ వాళ్ళ అమ్మ వీళ్ళ ముగ్గురికి విష్ బ్రేస్లెట్ అంట, అది కడుతుంది. ఏంటి బ్రేస్లెట్ ఏంటండి ఇది అంటే, అరే ఇది దానంతా అది ఎప్పుడైతే పడిపోతుందో మీ చేతుల్లో నుంచి అప్పుడు మీరు ఒక కోరిక కోరుకోవచ్చు, ఇది నేనే తయారు చేశానని చెప్తుంది ఆవిడ. ఓ అవునా, అయితే మన జాక్ ఆత్రం ఎక్కువ కదా, పట్టుకొని లాగుతూ ఉంటాడు, మీరా నా భార్య అయిపోవాలి అంటూ. చర్చ్లో పిలుస్తారు కదా, ఆ బ్రైడ్ వస్తుంది, బ్రైడల్ ఇట్టా ఆ సీన్ మొత్తం ఊహించుకుంటాడు. జాక్ 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 ఆగు ఆగు, అంత ఆత్రం అవుతుంది, దానంతా అదే పడాలి, నువ్వు లాక్కూడదు. అమ్మ నేను 2 కోరికలు కోరుకోవచ్చా అని జోహాన్ అడుగుతాడు. ఓ నా కొడుక్కి కోరికలు ఎక్కువే, కోరుకోవచ్చురా. 2 కోరికలు ఏంటంటే, మొదటిగా మా అమ్మ కళ్ళు నయమైపోవాలి, ఇంకా 2 అది మీరా అని చూస్తే మనోడు బ్లష్ అయిపోతూ ఉంటాడు, అర్థమేముంటుంది ఏంటో అని. అయితే మనం నెక్స్ట్ సీన్లో మన జోహాన్ని బుల్లి అవుతూ చూస్తుంటాం. ఇది 15 సంవత్సరాల జోహాన్. అయితే బికారినాయాల పేదోడ అది ఇది అంటూ వాడిని బుల్లీ చేస్తూ ఉంటారు. మన స్కూల్ మొత్తానికి పూరెస్ట్ కిడ్ జోహాన్ అంట, వాడిని బుల్లీ చేస్తూ ఉంటారు ఈ కారణం చెప్పి. అప్పుడే జాక్లీ వస్తాడు, నా కొడకల్లా వేసుకుంటాడు ఒక్కొక్కడిని. నువ్వు ఓకే కదా జోహాన్ అని చేస్తుంటే వాడు మీరా అని చూసి జోహాన్ బ్లష్ ఎక్కడి నుంచి పరిగెత్తాడు. నా కొడుకు కాపాడినా కూడా కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదు చూడ జోహాన్ గారు నాకు. మీరా నువ్వు ఎప్పుడు వచ్చావు? నేను ఎప్పుడు వచ్చాను పక్కన పెట్టరా, ఎందుకు వాడు మనల్ని దూరం పెడుతున్నాడు, ఎందుకు? మీరా చూసేసింది, నేను తనతో ఉండలేను. ఇట్లాంటివన్నీ ఆలోచిస్తూ మనం కొంచెం చిన్న పాస్ట్ సీన్ చూపిస్తాం. అంటే మన జోహాన్కి ఇప్పుడు మన క్యాండీ ఆఫరింగ్ ఇచ్చాడు కదా, నెక్స్ట్ సీన్లో జాక్లీ దాన్ని రిటర్న్ చేస్తూ కనపడతాడు. రే ఈ క్యాండీ నీకెక్కడదు అంటే, యూత్ వర్కర్స్ ఇచ్చారా అంటే, దేవుడు నా ఆఫరింగ్ రిజెక్ట్ చేశారు. అయితే మన జాక్లీ ఎవడైతున్నాడో స్ట్రాంగెస్ట్ కిడ్ అంట, మన జోహాన్ పూరెస్ట్ అయిపోయా. పైగా మన జాక్లీ వచ్చినప్పుడు అనేస్తాడు కదా, ఏంది ఏరియా ఇలాగుంది, కానీ అది మా ఏరియా. ఇది కొంచెం జోహాన్ కొంచెం హట్ అయి ఉంటుంది. పైగా మన జాక్లీ కొద్దిమంది బులీ చేసే చిన్నప్పుడు వాళ్ళ నాన్న వచ్చి వాడికి సపోర్ట్గా మాట్లాడారంట. జోహాన్కి ఫాదర్ లేరు. పైగా వాళ్ళ అమ్మ చెప్తుంది, అరే నాకు కళ్ళు సరిగ్గా కనిపించట్లేదు, సో మనకి కొంచెం తక్కువ కస్టమర్స్ వస్తున్నారు, అంత కండిషన్స్ బాగాలేవు, పెద్ద డబ్బులు లేవు, నువ్వు ఎలాంటి ట్రబుల్లోకి పోమాక నాన్న అని చెప్తుంది జోహాన్ వాళ్ళ అమ్మ. అయితే జాక్లీ ద్వారా దెబ్బలు తిన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు జోహాన్ జాక్ ఫ్రెండ్ అని తెలిసి జోహాన్ని తగులుకుంటారు. ఇది న్యాయం కాదు, నేను ఏం తప్పు చేయకపోయినా వీళ్ళు నన్ను బులీ చేస్తున్నారు, కానీ నేను అన్ని తట్టుకోవాలి మా అమ్మ కోసం. అయితే మన జోహాన్ వాళ్ళ మదర్ ఎలా ఉండేవారు,
అంత కామ్గా నీట్గా ఉండేవారు ఇంత ముందు. ఇప్పుడు ఎంత పిచ్చి పెట్టినట్టు దేవుడు డాగ్ గడ్ అది ఇది అంటూ అరుస్తూ ఉంటారు. ఇది పిచ్చి పెట్టినట్టు. తీరా చూస్తే అక్కడ గోడ మీద కూడా యేసు బొమ్మ ఉండదు, జీసస్ క్రైస్ట్ బొమ్మ ఉండదు, ఏదో ఒక డాగీ బొమ్మ ఉంటుంది. ఏంటిది ఈ డాగీ ఏంటి, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అన్నది ఇప్పుడు చూద్దాం. మనం ఏం జరుగుతుందని తెలుసుకునే ముందు ఇప్పటిదాకా అంటే ఇక్కడ దాకా మన వీడియో చూసారంటే ఖచ్చితంగా మీకు మన కాంటెంట్ నచ్చే ఉంటుంది. సో కింద సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి వీడియోని లైక్ చేయండి. ఇంకా మనం లేట్ చేయకుండా నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం. నెక్స్ట్ సీన్లో మనం ఒక బాక్సింగ్ రింగ్లో ఉంటాం. మన జాక్లీ ఉతుకుతూ ఉంటాడు. జోహాన్ చెప్తాడు ఇలాగా, నేను ఎక్కడికి వెళ్ళినా ఎవరిని కలిసిన ప్రతి ఒక్కడు అనే మొదటి మాట జాక్. మిడిల్ స్కూల్ ప్రాడజీ, బాక్సింగ్ ప్రాడజీ, పైగా ఒక రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు, ఇలా అలా. పైగా మనవాడికి కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారంటే జాక్లీకి. ఇవన్నీ అలా ఉంటాయి. కానీ నేను ఓ వెధవని, డబ్బులు లేవు అంటూ ఉంటాడు జోహాన్. పైగా ఎవరు చూసినా కూడా ఈజీగా చెప్పగలరు, మీరా ఖచ్చితంగా అంటూ ఉంటాడు. ఇప్పుడు సడన్గా మీరు వచ్చారు, ఏ జోహాన్ నువ్వేంట్రా ఇప్పుడు కనపడకుండా పోతున్నావు, పైగా చర్చికి కూడా రావట్లేదు, మన ముగ్గురం వెళ్ళే వాళ్ళం, ఏమైంది నీకు, మీ మదర్ కూడా రావట్లేదు, ఏమైంది, వచ్చి ఒకసారి విజిట్ చేయమంటావా అంటే, విజిట్ అమ్మనా, వద్దు నువ్వు రావద్దు అసలు ఇంటికి అని చెప్పేసి వెళ్ళిపోతాడు జోహాన్. కోర్స్ మనకు తెలుసు ఎందుకు రావద్దు అంటున్నాడు, తన సేఫ్టీ కోసమే. ఏమైంది వీడికి ఇలా ప్రవర్తిస్తున్నాడు. అయితే నెక్స్ట్ సీన్లో మనం జోహాన్ ఒక చిన్న పాస్ట్ సీన్ చూస్తాం. అమ్మా అందరూ నన్ను ఏడిపిస్తున్నారమ్మా, మనకాడ ఎందుకు డబ్బులు లేవు. జోహాన్ సర్ది చెప్తూ, ఏం కాదు కొద్ది రోజులు అంతే, మళ్ళీ మన సొలాన్ బిజినెస్ రన్నింగ్లోకి వస్తుంది, మనకి ఇబ్బందులు ఉండవు. జోహాన్ అలా తలెత్తి చూస్తాడు. అమ్మా అది నేను కాదు. తీరా చూస్తా ఏంజల్ బొమ్మ అనుకుంటా, దాని మీద చేతి మాట్లాడుతుంది. అది నువ్వు కాదులే, అది బాగా గట్టిగా ఉంది, అది నువ్వు ఎలా అవుతావు, ఇప్పుడు అసలే నీ కళ్ళు ఇంకా బాగా కనిపించట్లేదు. నెక్స్ట్ సీన్లో చూస్తాం మనం జోహాన్ వాళ్ళమ్మ అద్దం పక్కన కొట్టేసి, నా కళ్ళు డాగ్ గార్డ్ ఫిక్స్ చేయగలరు, కుక్క దేవుడు నా కళ్ళని ఫిక్స్ చేయగలడు, ఏడెన్ నేను ఎక్కడికి వెళ్తే నా కళ్ళు ఫిక్స్ అయిపోతాయి, మేము 666 మంది ఉన్నాం, నేను chosen one, అది ఇది అంటూ ఉంటుంది. అమ్మ ఏం చేస్తున్నావు నువ్వు, ఆగు, ఆ 666 మనిషి వచ్చాక ప్రపంచం అంతమైపోతుంది, అది ఇది అంటే చాలా కొత్తలోకి వస్తుంది ఆవిడ. ఆఖరికి ఫాదర్ కూడా వచ్చి ఆపడం ట్రై చేస్తుంటే, మిస్ సియాంగ్ కాస్త ఆగండి, మనం ప్రేయర్ చేద్దాం, మీరు కంట్రోల్. ఏంటంటే ఇది ఎక్సర్సైజం చేస్తున్నట్టు ఉంది సీన్ చూస్తే. ఆ కొడక నీ ఎత్తి కొడుతుంది, మీరంతా రాక్షసులు, మా కుక్క దేవుడు నన్ను కాపాడుతాడు. కుక్క దేవుడు. అయితే నెక్స్ట్ సీన్లో జోహాన్ తలుపు తీసి తన షాప్లోకి ఎంటర్ వేసాడు, తమ షాప్లోకి. తీరా చూస్తే మీరా ఇంకా జోహాన్ వాళ్ళమ్మ ఎదురెదురుగా కూర్చొని ఉంటాడు. మనోడు షాక్ అయిపోయి ఉంటాడు, మీరా తోటి ఇంత కామ్గా కూర్చొని ఉంది మా అమ్మ. ఏ జోహాన్ చాలా కాలం అయింది కదా అని ఆంటీని చూద్దామని వచ్చాను, పైగా మీరు చర్చలు మార్చేసి నాకు చెప్పకుండా ఉంటారా, చాలా కాలం అయిందమ్మా, ఇప్పుడు నేను చూస్తున్నది నాకు చాలా ఆనందంగా ఉంది మీరా అంటూ జోహాన్ వాళ్ళమ్మ కామ్గా మాట్లాడుతుంది. సరే జోహాన్ నేను కొంటానని చెప్పి మీరా అక్కడి నుంచి వెళ్ళిపోతే, అమ్మా నీకు బాగానే ఉందా, నాకెవరన్నా నేను బాగానే ఉన్నా, నాకు పిలుపు వచ్చింది, పైనుంచి నాకు పిలుపు వచ్చింది, 3 రోజులు ప్రేయర్, మనం ఎడెన్కి వెళ్తున్నాం. ఏంటి పిలుపు రావడం ఏంట్రా, ప్రేయర్ ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, తెలియట్లేదు ఫాదర్, మీరు తప్ప నాకు చెప్పేదానికి ఎవరో దిక్కులేరు, మనకు ఏ ప్రూఫ్ కూడా లేదు, మన పోలీసుల దగ్గరికి వెళ్ళి ఏమని చెప్పగలం, ఇప్పుడు ఎడెన్కి పోవాలంట, నేను తనతో పాటు రాను. బాధపడుకో, నేను నీతో పాటు వస్తాను, నువ్వు చిన్నపిల్లాడు, పైగా ఒక ఎల్డర్గా నిన్ను మీ అమ్మని కాపాడే పుచ్చి నాది, పైగా ఒక ఫాదర్గా ఒక తప్పిపోయిన గొర్రె బిడ్డని నేను ఒంటరిగా వదిలేను, ఆ కల్ట్లో చేరిన ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి దేవుడి ముందు నిలబెడతాను, పోదాం. నెక్స్ట్ సీన్లో మనం కార్లో ఉంటాం. మిస్ యంగ్ మీతో పాటు నన్ను కూడా రాణిస్తున్నాను, చాలా థ్యాంక్ యూ. పర్లేదు ఫాదర్ పర్లేదు, మీరు మాతో పాటు రావాలనుకుంటున్నారు చూడండి, దాన్ని నేను చాలా హ్యాపీగా ఉన్నాను, మేబీ నువ్వు కూడా chosen one అయి ఉండొచ్చు, నీకు వాడ ముక్తి దొరుకుతుంది పదా. ఫాదర్ భయపడిపోతాడు, పైగా పిల్లలు మీరు కూడా నాతో పాటు వస్తున్నారు, చాలా థ్యాంక్ యూ. అంటే జోహాన్ కాకుండా ఎవరు వస్తారు ఇంకా, జాక్ అండ్ మీరా చాలా హ్యాపీగా ఉంటుంది, మనం ట్రిప్కి పోతున్నాం. మీరాతో పాటు జాక్ ఎందుకు వచ్చాడు, ఏరా కొడక 2 రోజులు 3 రాత్రులు నువ్వు మీరా ఒకదాంతో పోతే నేను ఒప్పుకుంటాను అనుకుంటున్నావు, నేను దాన్ని జరగనిస్తాను అనుకున్నావు, అదే నేను ఒప్పుకొని నేను వస్తా అంటే జోహాన్ మీద అనుమానంతో తీసుకొస్తున్నాడు, వస్తున్నాడు జాక్. అయితే మనోళ్ళు ఆడికి ఎంట్రీ అవుతారు కదా, మన జోహాన్కి ఒకటే బాధ, నేను ఎట్టొకట తప్పించుకుంటాను, కానీ ఈ ట్రిప్లో ఏం జరిగినా కూడా మీరా నేను కాపాడుకుంటాను అంటుంటాడు.
అంటే జాకీ రోడ్ మధ్యలో. ఇప్పుడు మనం ఎడెన్ క్యాంప్ దగ్గరికి వచ్చేస్తుంటాం. మీ అందరికీ ఎడెన్ క్యాంప్కు స్వాగతం. ఇక్కడి నుంచి మీరందరూ నడుచుకుంటూ రావాలి. సో కోఆపరేట్ చేస్తారని కోరుకుంటున్నాను. అందరూ నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. అయితే ఫాదర్ ఇప్పటిదాకా మీకేం సస్పీషియస్గా ఏమనిపించట్లేదు? లేదురా, అంతా నార్మల్గానే ఉంది. కానీ మీరాకి ఎక్కడో తేడా కొడుతుందంటే ఎక్కడో చూసే అనుకుంటాను. ఎవడు ఏందో తెలియదు. కానీ అయితే ఆ అడవి మధ్యలో ఓ స్థలంలో పెద్ద క్రాస్ ఉంటుంది. మీరా దాన్ని చూడంగానే ప్రేయర్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ప్రభువా, జోహాన్తో మాకున్న రిలేషన్షిప్ని నువ్వే బాగుపరచాలి తండ్రి. పైగా ఈ రోజుకి అంటే ఈ ట్రిప్ కోసం మీకు ధన్యవాదములు అని చెప్తూ అక్కడ ముగిస్తుంది. కానీ మనం చూస్తే ఇది నార్మల్ క్రాస్లో లేదు. ఏదో సైడ్కి ఇంకేదో 4 ఉన్నాయి స్పైక్స్ లెక్క. కానీ వెనక్కి తిరిగి చూస్తేనేమో ఆ క్రాస్కు మనిషిని వేలాడి తీసుకుంటారు. నేను ఎలాగైనా ఈ విషయం బయట పెట్టాలి. అసలు ఇదేం బయట పెట్టాలి? ఏం జరుగుతుంది అక్కడ? మీరా, జాక్ వీళ్ళందరూ ఇప్పుడు డేంజర్లో ఉన్నారా? ఏం జరుగుతుంది అన్నది మనం ఈ కల్ట్ ఆర్క్ నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఇక్కడ దాకా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్.